కడపలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కకావికలం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. కుప్పంలో చంద్రబాబు మీద వేసిన అస్త్రం కడపలో జగన్మోహన్ రెడ్డి మీద వేయాలని చూస్తున్నారు. ఒకటి, షర్మిల తన వంతు పాత్ర తను పోషిస్తుంటే, మరొక వైపున ఎమ్మెల్యే మాధవిరెడ్డి రచ్చ చేసి వదిలిపెడుతున్నారు. మేయర్తో తగవబడుతున్నారు, కావాలని రెచ్చగొడుతున్నారు, కవ్విస్తున్నారు. ఇప్పుడు మేయర్ ఇంటి ముందు చెత్తపోయమన్నారు. ఇప్పుడు అదే మేయర్ తీసుకొచ్చి ఆమె ఇంటి ముందు చెత్తపోస్తే ఏమవుతుంది? తలకాయలు పగలగొట్టుకోవాలి ఇద్దరు కూడా. కడప వాస్తవంగా భయంతోనో భక్తితోనో కానీ తెలుగుదేశం వాళ్ళు సాధ్యమైనంత వరకు అణిగిమణిగి ఉన్నారు. ఫస్ట్ టైం ఏది ఈవెన్ తెలుగుదేశం అధికారంలో ఉన్న సందర్భంలో కూడా ఎవరో ఒకళ్ళో ఇద్దరు, ఏ సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు, బీటెక్ రవి లాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఉండేవి కానీ అది ప్రకటనలకు పరిమితం అయ్యేది కానీ గ్రౌండ్ లెవెల్లో యాక్షన్లోకి దిగే ధైర్యం చేసేవాళ్ళుగా. కానీ ఫస్ట్ టైం ఫుల్ ప్లెడ్జ్డ్గా జగన్ని విసిగించడం, వణికించడం అన్నటువంటిది. ఓ పక్కన ఎమ్మెల్సీ, ఓ పక్కన ఎమ్మెల్యే, లోకల్గా లీడర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు, అలాగే అల్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏది దాన్ని ఏమంటారు, అధికారాంతంబున పరిస్థితి వచ్చేసింది వైసీపీకి, లేదా నిలబడే పరిస్థితుల్లో ఉందా తేలాల్సి ఉంది.